అందరికీ నమస్తే, నేను మీ తిరుపతి. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి నిన్న అసెంబ్లీలో నిజం ఒప్పుకున్నాడు. మనం 15 నెలల నుండి కేసీఆర్ని విమర్శిస్తూ వస్తున్నాం. కేసీఆర్ చేయబట్టి దాదాపు 7.5 కోట్ల రూపాయల అప్పైంది. తెలంగాణను అప్పుల కుప్పగా మార్చేసిండు కేసీఆర్. అప్పులలో తెలంగాణ కూరుకుపోయింది. ఇప్పుడు పుట్టినటువంటి బిడ్డ పైన కూడా 2 లక్షల రూపాయలు అప్పు చేసి పెట్టిండు కేసీఆర్. కేసీఆర్ అప్పులు చేసి ఏ పని చేయలేదు. కేసీఆర్ ఒక దుర్మార్గమైనటువంటి పరిపాలన అందించిందని చెప్పి ఇటు కాంగ్రెస్ పార్టీ నేతలు, చాలా మంది జనాలు, అనేక మంది మాట్లాడుతూ ముందుకు వచ్చినారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చెప్పిండు? అధికారంలో రాకంటే ముందు కొన్ని ఛానల్స్లో, మీడియా ఛానల్స్లో ఇంటర్వ్యూ ఇచ్చినటువంటి నేపథ్యంలో ఆయన మాట్లాడిండు. కేసీఆర్ అనేటోడు అప్పు చేసిండు, కానీ మేము అప్పు చేయము, ఉన్నటువంటి అప్పును సవరించేటటువంటి కార్యక్రమం చేస్తాం, ఉన్నటువంటి అప్పులను క్లియర్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాం తప్ప మేము కేసీఆర్ చేసినట్టు 7 లక్షల కోట్లు 6 లక్షల కోట్లు పెద్దగా మేము అప్పులు చేయము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాటనే. రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నది. ఇన్స్టాగ్రాము, ఫేస్బుక్, యూట్యూబ్, వాట్సాప్ ఎక్కడ చూసినా కూడా రేవంత్ రెడ్డి గతంలో మాట్లాడినటువంటి వీడియో, రేవంత్ రెడ్డి ఇప్పుడు మాట్లాడినటువంటి వీడియో, కౌంటర్ ఎన్కౌంటర్, రేవంత్ రెడ్డి కౌంటర్ ఎన్కౌంటర్ వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ చేస్తున్నారు. ఇప్పుడు కేసీఆర్ 7 లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిరని చెప్తున్నారు కదా. కేసీఆర్ తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చే ముందు తెలంగాణ కొత్త రాష్ట్రం, ఆంధ్ర నుండి తెలంగాణ వేరైపోయింది, విడిపోయింది తెలంగాణ. ఈ కొత్త రాష్ట్రానికి అభివృద్ధి కార్యక్రమాలు చేయాలంటే 100% అప్పులు చేయాల్సింది, దాంట్లో వేరే ఆప్షన్ ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్తా. ఇప్పుడు కొత్తిల్లు కట్టుకున్నాం అనుకో, ఆ కొత్తిల్లుకు మనం లోన్ పెట్టుకుంటాం. 50 లక్షల ఇల్లు ఉంటే దానికి 20 లక్షలు పైసలు కట్టి ఒక 30 లక్షలు లోన్ పెట్టుకుంటాం. ఆ లోన్ పెట్టుకున్నటువంటి ఆ పైసలు కూడా బ్యాంకోనికే పోతాయి, మన పైసలు బ్యాంకోనికే పోతాయి. అప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మనం చేసేటటువంటి కథ ఏంది? మన ఇంట్లో ఏదైనా ఫ్రిడ్జ్ కొనుక్కోవాలంటే, కూలర్ కొనుక్కోవాలంటే, లోపల ఇంట్లో ఎక్విప్మెంట్స్ కొనుక్కోవాలంటే, ఇంకేమైనా చేయాలన్నా కూడా, కొత్త సంసారం కొనసాగాలంటే, కొత్తిల్లు మనం కన్స్ట్రక్షన్ చేయాలంటే అప్పులు చేయాలి. ఈ లోన్ అనేది కూడా అప్పే. తర్వాత 10 రూపాయల వడ్డీకి, 5 రూపాయల వడ్డీకి అప్పులు తీసుకొస్తాం. అంటే మనం కొత్తిల్లు కట్టుకుంటే మన ఇల్లు కొనసాగడానికి మనం అప్పులు తీసుకొస్తాం. అలాంటి 4 కోట్ల మంది జనానికి బాస్, 4 కోట్ల మందిని మెయింటైన్ చేయాలి. తెలంగాణ రాష్ట్రాన్ని నడపాలంటే అప్పులు చేయకుండా ఉత్తగానే అవుతుందా? మళ్ళీ కొత్త రాష్ట్రం, కొత్త రాష్ట్రంలో కొత్త జిల్లాలు, కొత్త నియోజకవర్గాలు, కొత్త మండలాలు, కొత్త గ్రామ పంచాయతీలు, అన్ని కొత్తగా చేయాలి. కాబట్టి కేసీఆర్ అధికారంలోకి వచ్చినప్పుడు దాదాపు అంచనా కంటే ఎక్కువనే అప్పులు అయినాయి. సరే, కొంత వృధా ఖర్చు కూడా చేసిండు కేసీఆర్. సెక్రటేరియట్ విషయంలో కానివ్వండి, ప్రగతి భవన్ విషయంలో కానివ్వండి, కమాండ్ కంట్రోల్ రూమ్ విషయంలో కానివ్వండి, ఓవరాల్ రింగ్ రోడ్లకు సంబంధించిన విషయంలో కానివ్వండి, అనేకమైనటువంటి అంశాలలో కేసీఆర్ కొంత వృధా ఖర్చు చేసిండు. ఇవన్నీ కూడా జగమెరిగినటువంటి సత్యం, ఇదేం అబద్ధాలేం కాదు. కేసీఆర్ చేసింది కూడా తప్పే. ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తుంది తప్పు కాదా? కేసీఆర్ చేసింది తప్పు అయితే రేవంత్ రెడ్డి చేస్తుంది కూడా తప్పన్నట్టే కదా. కానీ కేసీఆర్ కంటే భయంకరమైనటువంటి తప్పులు చేస్తుంది రేవంత్ రెడ్డి, భయంకరమైనటువంటి తప్పులు. ఆ తప్పులు ఏందనేది బ్రీఫ్గా మనం మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఫస్ట్ రేవంత్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఈ వీడియో మీరు వినండి. ఇది విన్న తర్వాత మనం క్లారిటీతో మాట్లాడుకుందాం. మేము తెచ్చిన అప్పు 1 డిసెంబర్ 2023 నుంచి 28/2/2025 మీడియా మిత్రులు కూడా సావధానంగా వినాలి. 1/12/2023 నుంచి 28/2/2025 మన ఫిబ్రవరి 28 తారీఖు వరకు లెక్క ఇది నేను చెప్పేది. 1,58,041 కోటి అప్పు తెచ్చినాం అధ్యక్ష. నేను, మా ఉప ముఖ్యమంత్రి, మా మంత్రివర్గ సభ్యులకు కలిసి మేము తెచ్చిన అప్పు. విన్నారా? దాదాపు 15 నెలల్లో 15 మంత్స్, డిసెంబర్ 9వ తారీఖు 2023 నుండి ఈ మార్చి 14వ తారీఖు వరకు 2025 వరకు వీళ్ళు తెచ్చినటువంటి అప్పు ఈ 15 నెలల్లో 1,58,041 కోట్ల రూపాయల అప్పు తెచ్చిర్రు. కోకాపేట 400 ఎకరాల భూములు ఐసిఐసిఐ బ్యాంకులో కుదోబెట్టి 10,000 కోట్ల రూపాయలు తెచ్చిర్రు. తర్వాత ఆర్బీఐ బ్యాంకులోకి వెళ్ళి మళ్ళీ అప్పు తెచ్చిర్రు. అన్ని కుదోబెట్టిర్రు, బస్ స్టాండ్లు కుదోబెట్టిర్రు, తర్వాత అన్ని భూములు కుదోబెట్టిర్రు, సబ్స్టేషన్లు కుదోబెట్టిర్రు, జెన్కోలు కుదోబెట్టిర్రు, అన్ని కుదోబెట్టి పైసలు తీసుకొచ్చారు. ఇప్పుడు కుదోబెట్టడానికి కూడా ఏం లేవు మన తెలంగాణ రాష్ట్రంలో. అన్ని కచరా సాఫ్ చేసి పడేస్తారు. కేసీఆర్ అనేటోడు దాదాపు 40% కుదోబెట్టిండు, రేవంత్ రెడ్డి సారు 60% కుదోబెట్టిండు. ఏం లేదు, ఇక కుదోబెట్టడానికి మన దగ్గర ఛాన్సే లేదు, ఛాన్స్ లేకుండా చేసి పడేసింది. 15 నెలల్లో 1,58,041 కోట్ల రూపాయల అప్పు చేసిండు. ఎంత దారుణమైనటువంటి పరిస్థితి ఒకసారి చూడండి.
ఇంత దారుణమైనటువంటి సిచ్యువేషన్ ఒకసారి చూడండి. అంటే 1,00,000 కోట్లు 1,58,041 కోట్ల రూపాయల అప్పు 15 నెలల్లో చేసినటువంటి రేవంత్ రెడ్డి ఏమేం చేసినావో చెప్పు. తెలంగాణ సమాజానికి ఏమేమి ఇచ్చినావో చెప్పు, ఏమేమి సంక్షేమ పథకాలు ఇచ్చినావో చెప్పు. మరి దీనికి చెప్పాలి కదా, లెక్కాపత్రం చెప్పాలి కదా. మళ్ళీ ఏమంటాడు, కేసీఆర్ చేసినటువంటి అప్పుకు నెల నెలకు మేము సంవత్సరానికి 6,500 కోట్ల రూపాయల మేము వడ్డీలు కడుతున్నామని చెప్తాడు. మీరు చేసేటటువంటి అప్పుకు వడ్డీలు కట్టొద్దా? ఇప్పుడు 15 నెలల్లోనే 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి వీళ్ళు అంటే దాదాపు 5 సంవత్సరాలలో 6 లక్షల కోట్ల రూపాయలు అప్పు అవుతుందట. 5 సంవత్సరాలలో 5 yearsలో మినిమం అంచనా వేసుకుంటే 15 నెలల్లోనే 1,00,000 కోట్లు దాటినాయి. అంటే దాదాపు 1,58,000 కోట్లు అంటే సుమారు 1,60,000 వేసుకోరు 15 నెలల్లో. అన్ని ఇంకా 3.5 సంవత్సరాలు. 3.5 సంవత్సరాలలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్ఫార్మెన్స్ 6 లక్షల కోట్లు దాటొచ్చు. ఇది అంచనా వేస్తున్నారు చాలా మంది రాజకీయ విశ్లేషకులు, సీనియర్ జర్నలిస్టులు. నేనేం అడుగుతున్నా, సరే అంతా బాగానే ఉన్నది, సూపర్, మీరు చాలా అద్భుతంగా అప్పులు చేసిర్రు, సరే అభివృద్ధి కోసమే అప్పులు చేసిర్రు అనుకుందాం. కేసీఆర్ ఉన్నదంతా మొత్తం ఊడ్చుకు తిన్నాడు, మీకు ఖాళీ తెలంగాణ రాష్ట్రాన్ని మీ చేతులు అప్పచెప్పిండు, మీరు దాన్ని అభివృద్ధి చేయాలి, అంతా బాగానే ఉన్నది. మరి మీరు ఏం చేసిరు? ఈ 1,58,000 కోట్ల రూపాయల అప్పులో 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పి ఇచ్చిర్రా? ఏ మహిళలకు ఇచ్చిరు? ఎంతమంది మహిళలకు ఇచ్చిరు? 1 కోటి మంది మహిళలను కోటీశ్వర్లను చేస్తామని చెప్పినారు. మరి ఎన్ని లక్షల మంది మహిళలు కోటీశ్వర్లు అయ్యారు మీ వల్ల? ఇంతమంది మహిళలను మీరు కోటీశ్వర్లను చేసిరు, దీనికి సమాధానం చెప్పండి. 2,500 రూపాయలు మహిళలకు ప్రతి నెల ఇస్తామని చెప్పినటువంటి పైసలు ఎటుపోయినాయి? ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసినటువంటి మీరు ఈ పైసలు ఎటుపోయినాయి, ఎందుకు ఇయ్యలేకపోయినారు? దీనికి మీరు సమాధానం చెప్పాలి. తర్వాత 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినారు. మరి 4,000 రూపాయల పెన్షన్కి ఎంత ఖర్చు పెట్టిరు అమౌంట్? మీరు చేసినటువంటి అప్పు దాదాపు 1,58,40 కోట్ల రూపాయల అప్పు కదా. మరి 1,58,000 కోట్ల రూపాయల అప్పులో మీరు 2,500 రూపాయలు మహిళలకు ఇస్తా అని చెప్పినటువంటి దాంట్లో బడ్జెట్ ఎంత కేటాయించారు? లేకపోతే 4,000 రూపాయల పెన్షన్ ఇస్తా అని చెప్పినటువంటి దాంట్లో ఈ పైసల అప్పులకి వెళ్ళి ఎంత బడ్జెట్ కేటాయించారు? ఎంతమందికి 4,000 రూపాయల పెన్షన్ వస్తా ఉన్నాయి? 4,000 రూపాయలు నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తా అని చెప్పినటువంటి మీరు ఎంతమందికి నిరుద్యోగ భృతి ఇచ్చినారు? ఈ పైసలు తెచ్చిరు కదా, ఎంతమందికి వచ్చినాయి? 15,000 రూపాయల చొప్పున రైతు భరోసా ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి రైతు భరోసా వచ్చింది? 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి వచ్చినాయి? 200 యూనిట్ల ఉచిత కరెంటు ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి వచ్చినాయి? 12,000 రూపాయలు కౌలు రైతులకు ఇస్తా అని చెప్పి ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి వచ్చినాయి? 500 రూపాయల పంట బోనస్ ఇస్తా అని చెప్పి ఎంతమందికి ఇచ్చిరు? ఎంతమందికి వచ్చినాయి? ఏం చేసిరు? సమాధానం చెప్పండి దీనికి. మీరు కళ్యాణ లక్ష్మి కింద తులం బంగారం ఇస్తా అని చెప్పారు కదా, తులం బంగారం ఎంతమందికి ఇచ్చిరో చెప్పండి, ఎంతమందికి వచ్చినాయి తులం బంగారం? మీరు ఇంద్రమ్మ ఇండ్లు ఇస్తా అని చెప్పారు కదా, ఇండ్లు లేనటువంటి వాళ్ళకి, భూములు ఉన్నటువంటి వాళ్లకు మేము 2.5 లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినారు కదా, ఎంతమందికి 2.5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టుకోవడానికి? సమాధానం చెప్పండి. మేము అడిగిన ప్రశ్నలకు మీ దగ్గర సమాధానం ఉండదు. యూట్యూబ్ ఛానళ్ళు ఎవడు పడితే ఆడు యూట్యూబ్లు పెట్టుకొని గొట్టంగాళ్ళు అని చెప్పి తిడుతున్నారు. ఫస్ట్ మేము అడిగే క్వశ్చన్కి సమాధానం చెప్పండి. మేము అడిగే ప్రశ్నకి జవాబు దారిదనంగా మీరు ఉండాలా, ఎందుకంటే మీరు ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. అరే 15 నెలల్లో 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి మీకు ఇవన్నీ చేయాలనేటటువంటి ఆలోచన లేదా? ఇవన్నీ చేయాలనేటటువంటి సోయి మీకు లేదా? ఎందుకు చేయలేకపోయినారు? ఏం చేసిరు దీంట్లో? మీరు 4,000 ఫట్టు, 15,000 రూపాయలు ఇయ్యలేమని చెప్పి 12,000 రూపాయల రైతు భరోసా అని చెప్పారు. 3 ఎకరాల లోపు ఉన్నటువంటి వాళ్ళకి చెప్పారు 80 లక్షల మందికి రైతు భరోసా రావాలి. కానీ మీరు ఇచ్చింది ఎంత? కేవలం మీ రైతు భరోసా ఇచ్చింది 44 లక్షల మందికి మాత్రమే. అంటే దాదాపు ఇంకా 36 లక్షల మందికి రైతు భరోసా రావాలి. ఎందుకు ఇయ్యలేకపోతున్నారో సమాధానం చెప్పండి. ఇందిరమ్మ ఇండ్లు ఎందుకు ఇయ్యలేకపోతున్నారో సమాధానం చెప్పండి. కేసీఆర్ కట్టించినటువంటి డబుల్ బెడ్రూమ్లను ఎందుకు అలాట్ చేయలేకపోతున్నారు ప్రజలకు అనేది సమాధానం చెప్పండి. ఉద్యోగులకు ఎందుకు జీతాలు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పండి. టీఏలు, డిఏలు, పిఎఫ్లు, ఈఎస్ఐ ఎందుకు ఇవ్వలేకపోతున్నారో సమాధానం చెప్పండి. ఇవన్నీ చెప్పాలా, ఇవన్నిటికీ ఆన్సర్ కావాలా. ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసిన మీరు మరి ఇవన్నీ ఎందుకు చేయలేకపోయినారు? మీరు చెప్పినటువంటి కార్యక్రమాలే కదా ఇవన్నీ. ప్రతి మండలంలో ఇంటర్నేషనల్ స్కూల్ కట్టిస్తా అని చెప్పింది మీరే కదా. ఎన్ని ఇంటర్నేషనల్ స్కూల్ కట్టించారు? పోనీ మీరు 1,58,000 కోట్ల రూపాయలు అప్పు చేసిరు కదా, ఒక్క నియోజకవర్గంలో అయినా కొత్త స్కూల్ కట్టించిరా, కొత్త కాలేజీలు కట్టించిరా, కొత్త పోలీస్ స్టేషన్ కట్టించిరా, కొత్త కలెక్టర్ భవనాలు కట్టించిరా, కొత్త ఇంద్రమ్మ ఇండ్లు కట్టించిరా? మీరు ఏం చేసిరు? ఒక్క కొత్త రోడ్ వేయించిరా? ఉన్నటువంటి రోడ్లను ఏమైనా సెట్ చేయించిరా?
కొత్త వాటర్ ట్యాంకులు కట్టించిరా? పోళ్ళ మీద బుగ్గలు వేయించిరా? పోనీ ఊళ్ళో ఏమైనా చైర్లు వేయించిరా కూర్చోడానికి జనం? సర్పంచ్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చిర్రా? ఎమ్మెల్యేలకు పెండింగ్ బిల్లులు ఇచ్చిర్రా? కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్లులు ఇచ్చిర్రా? ఏమీ ఇయ్యలే. మరి ఈ 1,00,000 కోట్ల రూపాయలు అప్పు చేసిన ఎటుపోయినా ఈ పైసలు? ఏడబోయినా ఈ పైసలు? ఎవరికి ఇచ్చిర్రు? ఏం చేసిర్రు? అంటే మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి గంటకు 5 లక్షల రూపాయలు ఖర్చు చేసిరు. గంటకు 5 లక్షల రూపాయలు. మంత్రులు హెలికాప్టర్లో తిరగడానికి గంటకు 5 లక్షల రూపాయలు అంటున్నా. ఇక్కడికి వెళ్ళి హైదరాబాద్ నుండి భువనగిరి పోనీకి వీళ్ళు హెలికాప్టర్లో పోతారు మంత్రులు. మీ కారులో పోవచ్చు కదా? కారులో గంట సేపు పడుతుంది, గంట సేపు జర్నీ చేస్తే తప్ప. 5 లక్షలు మన హెలికాప్టర్ని రాహుల్ గాంధీకి ఇస్తాడు రేవంత్ రెడ్డి, మీరు దిప్పుకోర్రి అని చెప్పి. మన హెలికాప్టర్, మన తెలంగాణ హెలికాప్టర్, మన ప్రభుత్వ హెలికాప్టర్. ఇంత అరాచకం ఉంటుంది మన తన. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి 40 సార్లు ఢిల్లీకి పోయిండు. ఎవరి పైసలు? రేవంత్ రెడ్డి సొంత ఇంట్లోకెళ్ళి సంపాదించినటువంటి పైసలా? పంట పండించి సంపాదించిన పైసలు? మన పైసలు కదా, మన సొమ్ము కదా. మన పైసలతోటి ఢిల్లీకి పోతాడు. ఇది వృధా ఖర్చు కాదా? పేపర్లో యాడ్స్, హోర్డింగ్స్కు 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. పేపర్లో యాడ్స్ చేయడం అవసరమా? ప్రజాపాలన, అద్భుతమైన పాలన, భూకంపం బద్దలు కొట్టామని చెప్తారు కదా. మరి ఏం బద్దలు కొట్టిరు ఇక్కడ చెప్పండి అంటున్నా. ఏం బద్దలు కొట్టిరు నేను రాసిన కాడ చెప్పండి. ఇంకా చాలా ఉన్నాయి. కేవలం 6 గ్యారెంటీల గురించి అడిగిన 420 హామీలు ఉన్నాయి. ఇంకా ఈ హామీల గురించి అడిగితే తల ఏడబెట్టుకుంటారో మీకే అర్థం కాదు. అంత ఘోరమైనటువంటి పరిస్థితి ఉన్నది. మరి ఇవన్నిటికీ సమాధానం చెప్పాలా మీరు? ఇన్ని లక్షల కోట్లు అప్పు చేసిన మీరు ఏం చేసినారని తెలంగాణ సమాజానికి చెప్పండి. ఈ అడిగితే తప్పు, మళ్ళీ అడగొద్దు. మాలాంటి వాళ్ళు అడగొద్దట. జర్నలిస్టు సంఘాలు అడగాలన్నట. మాలాంటి వాళ్ళు అడగొద్దు వీళ్ళను. సోషల్ మీడియాలో ప్రజల కోసం పనిచేసే వాళ్ళు అడగొద్దు వీళ్ళను. క్వశ్చన్ చేయొద్దు. క్వశ్చన్ చేస్తే తప్పు. వీళ్ళకి రోషం ముడుచుకొస్తుంది, కోపం వస్తుంది వీళ్ళకు. బాధ్యత అడుగుతాం. సమాజానికి ఇవన్నీ తెలవాలా. తెలంగాణ ప్రజలకు ఇవన్నీ అర్థం కావాల్సిన అవసరం ఉంటుంది. కేసీఆర్ అప్పులు చేసిండు. కేసీఆర్ అప్పు చేసిండు, మిషన్ భగీరథ తెచ్చిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, ఐటీ డెవలప్మెంట్ చేసిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, ఆ సర్పంచ్లకు సంబంధించినటువంటి బిల్లులు కొన్ని చెల్లించిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, సీసీ రోడ్లు వేయించిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, రైతు బంధు ఇచ్చిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు కదా. కేసీఆర్ అప్పు చేసిండు, రోడ్లు వేయించిండు కదా. కేసీఆర్ అప్పు చేసిన ఉద్యోగాలు ఇచ్చిండు కదా. ఇట్లా మాట్లాడుకుంటే పోతే చాలా ఉన్నాయి. అంటే కేసీఆర్ కి పాజిటివ్గా మాట్లాడాలనేటటువంటి ఒపీనియన్ కాదు మాది. కానీ ఎంతో కొంత కేసీఆర్ అప్పులు చేసిండు కదా అనేది పాయింట్. అదే పాయింట్ అంటున్నా. కేసీఆర్ ఎంతో కొంతను చేసిండు కదా. మరి మీరు ఎందుకు ఏం చేయలేకపోయినారు? అంటే ఆర్టీసీ ఉచిత బస్సు అదొక్కటే చేసిండు కదా. ఏం చెప్పుకోవాలి ఇప్పుడు? మీరు ఏం చెప్పుకుంటారు? పెన్షన్ గురించి చెప్పుకుంటారా? నిరుద్యోగ వృత్తి గురించి చెప్పుకుంటారా? ఉద్యోగులకు జీతాలు ఇస్తున్నామని చెప్పుకుంటారా? ఏం చెప్పుకుంటారు మీరు? నిన్న బట్టి విక్రమార్క గారు చెప్తున్నారు అసెంబ్లీలో, మేము చేసినవన్నీ సోషల్ మీడియాలో ప్రచారం చేసుకుంటే అద్భుతం ఉంటుంది, మేము చేసుకోలేకపోతా ఉన్నాం. బట్టన్న చెప్తున్నటువంటి మా ఆశ్చర్యం వేసింది. ఓ నిజమే చేసిరా వీళ్ళంతా అని అనుకున్నాను నేనైతే. జనాలు కూడా అదే అనుకుంటున్నారు. కేసీఆర్ 10 సంవత్సరాలు పరిపాలిస్తే కేసీఆర్ పైన వ్యతిరేకత వచ్చింది. మరి మీ పైన కేవలం 15 నెలల్లోనే కేసీఆర్ పైన వచ్చిన దానికంటే ఎక్కువ వ్యతిరేకత ఎందుకు వచ్చింది? దేనికి వచ్చింది? మరి దీనికి కూడా మీరు ఆన్సర్ చెప్పాలి. సమాధానం చెప్తే బాగుంటుంది. ఏం చేసినారో తెలంగాణ ప్రజలకు చెప్పండి, లెక్కపత్రం ఇవ్వండి. ఇన్ని అప్పులైనాయి అని చెప్పుడు కాదు. పోనీ చెప్పండి, విద్య కోసం ఎంత ఖర్చు పెట్టిరు, వైద్యం కోసం ఎంత ఖర్చు పెట్టిరు. ఇప్పుడు మంత్రులు ఉన్నారు కదా, ఈ మంత్రి వర్గానికి సంబంధించినటువంటి ఒక్కొక్క శాఖకు ఎంత శాతం ఖర్చు పెట్టిరు. ఈ 1,58,000 కోట్ల రూపాయలలో హోంమంత్రి శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, విద్యాశాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, వైద్య శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, రెవెన్యూ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు, లేబర్ శాఖకి ఎంత ఖర్చు పెట్టిరు. ఇవన్నీ చెప్పండి, లెక్క చెప్పండి, పత్రం చెప్పండి చూద్దాం. దావోస్ పోనీకి పైసలు ఉంటాయి, దావోస్ అమెరికా తిరగడానికి పైసలు ఉంటాయి, విమానాలలో పోనీకి పైసలు ఉంటాయి. మన తన హోర్డింగ్స్ ఇవ్వడానికి, యాడ్స్ ఇవ్వడానికి, ఫ్లెక్సీలు పెట్టుకోవడానికి మన తన పైసలు ఉంటాయి. కానీ ప్రజలకు మంచి చేయడానికి పైసలు లేవు. గవర్నమెంట్ స్కూల్ కట్టేయడానికి పైసలు లేవు, గవర్నమెంట్ స్కూల్లో బెంచ్లు వేయడానికి పైసలు లేవు, గవర్నమెంట్ స్కూల్లో సరైనటువంటి భోజనం పెట్టడానికి మన తన పైసలు ఉంటాయి. అంతే కదా. ఏం చేసినారో చెప్పండి అంటున్నా. మీరు చేసిన అప్పులో ఏం చేసినారు ఇప్పటిదాకా? ప్రజలకు సమాధానం చెప్పండి. పోనీ సోషల్ మీడియాలో ప్రచారం చేయండి, గివి చేసినాం అని చెప్పి. అప్పుడు తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది ఏం చేసిరు, ఏం కథ అనేది. కొత్తగానే అర్థం కాదు కదా. మీరు వీటికి సమాధానం చెప్పాల్సిందే. ఏం చేసినారు ఈ 1,00,000 కోట్ల రూపాయల అప్పు చేసి అనేది చెప్పాలి. ఇక్కడ జనాలు ఇన్ని రోజులు చూసుకుంటున్నారు.
కేసీఆర్ అనేటోడు 7 లక్షల కోట్ల రూపాయలు చేసినా కూడా అప్పు చేసినా కూడా జనాలకు అర్థం కాలే. ఇప్పుడు జనాలు తెలివిలోకి వచ్చినారు. మా నెత్తి మీద పెడుతున్నారు అప్పు, మేమే ఆ పన్నుల ద్వారా కట్టుకోవాలి అప్పన్ని, మా నెత్తి మీద అప్పు చేసి పోతా ఉన్నారు. రేపు వేరేటోడు వస్తారు, రేపు బీజేపీ అధికారంలోకి వస్తాడు, బీజేపీ కూడా 10 లక్షల కోట్లు అప్పు చేస్తాడు, అవన్నీ కట్టుకోవాల్సింది మేమే కదా. రాష్ట్రము బేసిక్గా రాష్ట్రము అప్పులలో ఉన్నటువంటి రాష్ట్రాన్ని అప్పులు దించేటటువంటి ప్రయత్నం చేయాలి ప్రభుత్వాలు. వీళ్ళ ఇంకా వృధా అప్పులు చేసుకుంటూ పోతా ఉన్నారు. అంటే కట్టాల్సింది మేమే అని కదా, మీకు అదే కదా. 5 సంవత్సరాలు ఉంటాం, 5 సంవత్సరాలలో ఒక 5-6 లక్షల కోట్లు అప్పు చేసిపోతాం, రేపటి రోజు మళ్ళీ ఇంకో ప్రభుత్వం వస్తుంది, వాళ్ళే చూసుకుంటారు, మాకేం అవసరం అనే ఆలోచనలో ఏమైనా ఉన్నారా? లేదా జనాలే కట్టుకుంటారు, మనకేం అవసరం, జనాల కోసమే చేస్తున్నాము కదా అనే ఆలోచనలో ఉన్నారా? మరి జనాల కోసమే చేస్తే ఏం చేసినో చెప్పండి. సో ఖచ్చితంగా ఈ ప్రశ్నకు సమాధానం కాంగ్రెస్ నుండి రావాల్సిన అవసరం ఉన్నది. చూద్దాం ఏం జరగబోతుంది.